గుంటూరు అర్బన్ ఎస్పీ తర్వాత మళ్ళీ కర్నూలుకి వచ్చారు సార్. అంటే అప్పటి వరకు కర్నూలు ఒక స్థితిగతులు మీకు తెలుసా సార్? అంటే కర్నూలు అంటే ఏమిటి? అంటే కర్నూలు అంటేనే పాలెగాళ్ళ రాజ్యం అంటారు, అంటే పాలెగాళ్ళ జిల్లా ఇది. అంటే ఫ్యాక్షన్ కావచ్చు, పాలెగాళ్ళు కావచ్చు, అప్పట్లో ఉన్న దర్బార్ కావచ్చు, అంతా కూడా ఒక రాయలసీమలోనే ఒక ప్రత్యేక విభిన్న శైలి ఉన్న జిల్లా కర్నూలు జిల్లా. అంటే వీటి గురించి అప్పటికే మీకు తెలుసా, అంటే ఇక్కడికి వచ్చినాక తెలుసుకున్నారా? అంటే అంతకుముందు తెలుసు. 2007లోని శిక్షణ నిమిత్తం ఒక 2 వారాలు మేము మెదక్ జిల్లా, కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లా ఇట్లా వెళ్ళడం జరిగింది. సో 2007లో నేను ఫస్ట్ కర్నూలు వచ్చినప్పుడు బాగ్చి సార్ ఉండేవారు ఎస్పీ కింద. ఆయన మాకు కప్పట్రాలు పంపించారు. ఒక ఫ్యాక్షన్ అంటే ఏంటి, ఓకే, ఆనాడే ఆ రోజే నేను ఫస్ట్ టైం మేము కప్పట్రాలు నేను వెళ్ళడం జరిగింది. మా కొలీగ్స్తో కలిపి 5 మంది కొలీగ్స్ ఉన్నాం. సో ఆ రోజు చూసాం వాళ్ళు భయంగా, వాళ్ళు పోలీస్ అంటే కొంచెం దూరంగా ఉండడం, ఆ భయం అవన్నీ కూడా ఆ రోజు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ రోజే వీళ్ళందరూ ఇంకా ఆ రోజు బతికున్నారు, వీళ్ళంతా కూడా వెంకటప్ప నాయుడు వీళ్ళంతా కూడా. తర్వాత వాళ్ళు ఒకే ఇన్సిడెంట్లో 11 మంది చనిపోవడం జరిగింది. సో ఇట్లాంటి ఫ్యాక్షన్ వల్ల ప్రధానంగా నష్టపోయేది మహిళలు, పిల్లలు, వృద్ధులు. వీళ్ళ జీవితాలు సర్వనాశనం అవుతాయి. వాళ్ళ కళ్ళనీళ్ళు చూశాను. ఆ టైం నుంచి నేను అనుకున్నాను ఎప్పుడైనా కప్పట్రాల ఇట్లాంటి గ్రామాన్ని మనం బాగు చేయాలని. అప్పుడే కొంచెం ఆలోచన ఉండేది. సో ప్రభుత్వం కూడా నాకు ఇక్కడ ఉద్యోగం ఇవ్వడం, దాని తర్వాత స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్లు రావడం, గ్రామాలు దత్తత తీసుకోమని అందరినీ ఎంకరేజ్ చేయడం. నేను కర్నూలు వచ్చిన మొదటి విలేజ్ వచ్చిన రోజునే నైట్ నేను కప్పట్రాలు వెళ్ళాను, మిడ్ నైట్. అసలు గ్రామం ఎలా ఉందో చూద్దామని చెప్పేసి. ఎలా ఉంది సార్ అప్పుడు? సో అప్పటికి కొంచెం టెన్షన్స్ ఉన్నాయి, ఇంకా వాతావరణం అప్పటికి ఇంకా జడ్జిమెంట్ రావాలి ఆ 11 మంది చనిపోయిన కేసులో. అంటే కప్పట్రాలు వెంకటప్ప నాయుడు చనిపోయిన కేసు అంతకుముందు వాళ్ళు చనిపోయారు కదా, వెంకటప్ప నాయుడు ప్రత్యర్థులు చనిపోయిన కేసు సార్. ప్రత్యర్థులు చనిపోయిన కేసు అంతకుముందే వచ్చింది, అంతకుముందు అది. ఈ కేసు జడ్జిమెంట్ ఇంకా రాలేదు. సో నేను వచ్చిన తర్వాత జడ్జిమెంట్ వచ్చింది ఆల్మోస్ట్ ఒక 6 months తర్వాత. పద్మక్క అంటే వీళ్ళంతా 21 మంది జీవిత ఖైదు పడింది ఆ కేసులో. సో అప్పటి నుంచి కూడా కొంచెం టెన్షన్ 2 వర్గాల మధ్యన ఉంది. అంటే ఆ కేసులో మీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు సార్? అంటే ఛార్జ్ షీట్ చేయడం విషయం, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఫాలోఅప్ చేసాం. మీరు ఫాలోఅప్ చేసాం కేసు త్వరితగతిన జైలు శిక్ష పడడానికి వాటి కోసం అని చెప్పేసి. సో ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గ్రామాల్లో పరిస్థితులు పూర్తి స్థాయిలో మేము వాచ్ పెట్టడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశారు సార్ దాని మీద? అంటే అప్పటికి ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది. అప్పటికి కొంత ఎవిడెన్స్ అన్నీ అయిపోయినాయి. అంటే ఈ హత్యలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి అది కేసు ఫైల్ వరకు వచ్చే శిక్ష అనేది చాలా తక్కువ సరిపడింది. ఎందుకంటే వాళ్ళే చంపారనేది ప్రూవ్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ కేసులో బలంగా సాక్ష్యాధారాలు ఉండడం వల్ల సుమారుగా 21 మందికి జైలు శిక్ష పడింది. 21 మంది ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు, లైఫ్ కన్విక్షన్. కొంతమంది చనిపోయారు అనుకుంటా సార్ వాళ్ళు, దాంట్లో 1-2 చనిపోయారు సార్, అది కూడా జరిగింది సార్. సో మొత్తం మీద ఈ తర్వాత పరిస్థితుల్లో గ్రామాన్ని మొత్తం అధ్యయనం చేయడం, గ్రామాల్లోకి వెళ్ళడం, గ్రామాల్లో నేను ప్రత్యేకంగా అడిగిన వెళ్తే ఇంకొక 5-6 ఇళ్ళలో కూర్చుని వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ స్థితిగతులు. మొదట్లో చాలామంది దగ్గరికి వచ్చేవారు కాదు. అందరూ ఏమనుకున్నారంటే ఇంకా దత్తత తీసుకున్నా సరే ఏమి కాదు, ఏం డెవలప్మెంట్ ఉంటుంది అనుకున్నారు. కప్పట్రాల పరిస్థితి ఏంటంటే ఇంకా మనకి ఆలోచిస్తే ఇంకా అధికారులు లోపల పోవడం జరుగుతారు. ఇంతకుముందు పరిస్థితి అధికారులు వెళ్ళరు, 2 సంవత్సరాలు పనిచేస్తే ఇంకా ఆ 2 సంవత్సరాలు కూడా వేరే విలేజ్కి వెళ్ళినా సరే ఈ విలేజ్కి వెళ్ళడం చాలా తక్కువ జరుగుతుంది. ఎందుకు సార్? సో ఒక భయం కావచ్చు, దీని మీద ఒక ముద్ర, ఫ్యాక్షన్ విలేజ్ అని ముద్ర కావచ్చు, వీటి వల్ల కొంచెం వెనకబడింది గ్రామం. రోడ్లు లేవు, స్కూల్ లేదు, ఏమి లేదు. నేను మొదటి రోజు దత్తత తీసుకున్న తర్వాత స్కూల్కి వెళ్ళాను. 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ పిల్లలు వరండాలో కూర్చొని చదువుకుంటున్నారు, ఎలిమెంటరీ స్కూల్ వరండాలో. ఆల్మోస్ట్ వాళ్ళు 7-8 బ్యాచ్లు అలా వెళ్ళిపోయినాయి. అంటే 10వ క్లాస్ చదువుతున్న వ్యక్తి కింద వరండాలో కూర్చొని చదువుకునే పరిస్థితి. ఆ పిల్లల్ని అడగడం జరిగింది ఫస్ట్, ఏంటి ఇలా కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారంటే ఇంకా వాళ్ళు చెప్పారు 13 ఏళ్ళ క్రితం బడి శాంక్షన్ అయింది, ఇప్పుడు దాకా కట్టించుకోవాలని పరిస్థితి. ఎవరైనా కాంట్రాక్టర్ వస్తే వీళ్ళు తీసుకొస్తే వాళ్ళు బెదిరించడం, వాళ్ళు తీసుకొస్తే వీళ్ళు బెదిరించడం, ఈ వాతావరణం ఉంది. సో ఆ రోజు నేను హెడ్ మాస్టర్తో కూర్చుని ఫండ్స్ ఎంత ఉన్నా చూసి ఇమ్మీడియట్గా ఫైల్ తయారు చేసుకుని జిల్లా మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, కలెక్టర్ గారు వీళ్ళందరినీ కలవడం జరిగింది. ఇది ఒకటి మన ప్రాజెక్ట్గా తీసుకుని కప్పట్రాలు మనం ఒక బడి కట్టిస్తే ఇంకా ఊరంతా మారుదని ఆ రోజు బలంగా నమ్మడం జరిగింది. సో అదృష్టవశాత్తు ఇమ్మీడియట్గా వాళ్ళు కొంత 30 లక్షల దాకా శాంక్షన్ చేయడం. తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కలిశాను.
ఆయన కూడా ప్రోత్సహించడం. సుమారుగా బడికి 60 లక్షలు శాంక్షన్ అయింది. 4 నెలల్లో బడి కట్టడం జరిగింది. వాళ్ళు ఎవరు కూడా ఊహించలేదు. 4 నెలల్లో బడి కట్టారు. అదేవిధంగా తర్వాత ఒక 3-4 నెలల్లో బౌండరీ వాల్ వచ్చింది, పెద్ద గేట్ పెట్టారు. సో ప్రతి బడిలోని మొక్కలు నాటాం. ఒక్కొక్క విద్యార్థికి ఒక మొక్క ఇచ్చాం, వాళ్ళే పెంచుకోవాలి, వాళ్ళే నీళ్ళు పోయాలని. అట్లా కొంచెం పర్యావరణం గురించి. సో అలా విద్యార్థులకి ఆ స్కూల్ వచ్చిన తర్వాత మొత్తం ఊరంతా మారిపోయింది. ఊర్లో స్కూల్ వచ్చింది, రోడ్లు వేయించాం, సిమెంట్ కంపెనీలు అన్నీ ముందుకు వచ్చాయి. సుమారుగా 2186 మీటర్లు రోడ్డు కావాలంటే ఇంకా అన్ని సిమెంట్ కంపెనీలు పిలిచి వాళ్ళకు ఒక లంచ్ ఏర్పాటు చేసి, మా గ్రామం బాగుపడితే జిల్లాలో ఫ్యాక్షన్ ఉండదు, మీరు వేయండి అంటే వాళ్ళందరూ వాళ్ళ ఇంజనీర్స్తోనే ఎస్టిమేట్ వేయించుకుని వాళ్ళే 2186 మీటర్లు రోడ్డు వేశారు ఊర్లో. సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ నిండిపోయినాయి మొత్తం. ఈరోజు మీరు కప్పట్రాలు చూస్తే ఇంకా చిన్న చిన్న గల్లీలు కూడా బురద గేర్ అని ఉంటుంది ఒకటి, సంవత్సరం అంతా బురద ఉంటుంది ఆ గేర్లో. ఈరోజు బురద లేదు, ఓన్లీ గేర్ ఉంది, బురద తీసేసారు, గేర్ని పెట్టారు, గేర్ ఉంది, రోడ్డు ఉంది. అదేవిధంగా జడ్పీ ఫండ్స్ నుంచి మెయిన్ రోడ్ వచ్చింది. సో 1 కాదు 2 కాదు అన్నీ చేశాం. ఇవే కాకుండా గ్రామాన్ని దత్తత తీసుకున్న టైంలోనే గ్రామం కింద కాకుండా ప్రజలను కూడా దగ్గర తీసుకున్నాం. ఈరోజు ఏ కార్యక్రమం జరిగినా, ఏ పండుగ జరిగినా మేము వెళ్ళిపోతాం అక్కడికి. గ్రామంతో గ్రామస్తులు చేసుకుంటాం. ఇల్లు కూడా కట్టారండి సార్ అక్కడ? ఇల్లు స్థలం కొనుక్కున్నాను, ఇల్లు కట్టాల్సి ఉంది, ఇంకా కడుతున్నాం. అది ఇంకా స్థిరపడతారా ఏం కదా సార్ అక్కడ? అంటే వాళ్ళకి ఒక భరోసా, నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఆ గ్రామం నుంచి ఒక ఐపీఎస్ అధికారి రావాలి, ఒక ఐఏఎస్ అధికారి రావాలి. మీ లక్ష్యం అది? అది నా లక్ష్యం, గ్రామం నుంచి తీసుకురావాలి. ఇప్పటికే మనకి చూస్తుంటే కొంతమంది విద్యార్థులు చాలా బ్రైట్ కనిపిస్తున్నారు. ఒక అమ్మాయికి IIITలో సీట్ వచ్చింది ఇడుపులపాయలో. సో ఇప్పుడు నెక్స్ట్ తర్వాత 100% 10వ క్లాస్ పాస్ అవుతున్నారు. వలసలు వెళ్ళి వాళ్ళు పిల్లల్ని ఇక్కడే ఉంచడానికి సీజనల్ హాస్టల్ పెట్టాం. 10వ క్లాస్ పాస్ అయితే ఇంకా పాస్ అయిన వాళ్ళందరూ మా ఇంటికి పిలిచి మేము సన్మానం చేస్తున్నాం. అదేవిధంగా మక్కా వెళ్ళే ముస్లిం సోదరులు కూడా మా ఇంటికి పిలిచి భోజనాలు పెట్టాం క్రిస్మస్ టైంలోనే. అన్ని పండుగలు కూడా, ఈ పండుగ ఆ పండుగ కాదు, మేము వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం, వాళ్ళు మా ఇంటికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. రైతులు వస్తారు, వాళ్ళకి మెడికల్ సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే నాకు ఫోన్ చేస్తారు, సలహా అడుగుతారు, డాక్టర్లకి రిక్వెస్ట్ చేసుకుంటా వాళ్ళకి ఫెసిలిటీ కల్పిస్తాం. సో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే పూర్తిగా గ్రామంలో భాగం అయిపోయాయి. అన్ని వర్గాలు కూడా, మహిళా సంఘాలు, ఇంతకుముందు ఒక్క మహిళా సంఘం లేదు, ఈరోజు 62 సంఘాలు పెట్టడం జరిగింది. ఇండిగో ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 20 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు వాళ్ళు. 5 సంవత్సరాల్లో 1 crore రూపీస్ ఖర్చు పెడతారు. ఓన్లీ మహిళా సంఘాలు, వాళ్ళని బలోపేతం చేయడం కోసం. సో ఇట్లాగ ఒక ఇండిగో సంఘం కోరమండల్ ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఇంతకుముందు కప్పట్రాల నుంచి ఎవరైనా వెళ్ళి బ్యాంక్ రుణం కావాలంటే ఇంకా మీరు కప్పట్రాల నుంచి వచ్చారా అని చూసే సమస్యలోని ఆ సమయంలోని నేను బ్యాంక్ వాళ్ళని ఇన్వైట్ చేశాను, బ్యాంక్ చైర్మన్ గారు. అంతకుముందు నేను బ్యాంకులో పనిచేసాను, కొంత ఆలోచన ఉంది. బ్యాంక్ పెడితే ఇంకా గ్రామం మారుతుంది, పొదుపు అలవాటు చేస్తే ఇంకా గ్రామంలో సమస్యలు తగ్గిపోతాయని పూర్తిగా నమ్ముతాను నేను. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వాళ్ళని ఇన్వైట్ చేసి కప్పట్రాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాం. ఈరోజు 6 నెలల్లో బ్యాంక్ వాళ్ళు 5.4 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చారు. ప్రజలు లోన్లు ఇచ్చారు గ్రామస్తులకి. అదేవిధంగా గ్రామస్తులు కూడా 3 కోట్ల రూపాయలు సేవింగ్స్ చేసుకున్నారు, పొదుపు చేశారు. సో అలా పొదుపు చేయడం అలవాటు అయ్యే వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారు. సో అదొకటి మంచి సంఘటన జరిగింది. మహిళల గురించి, రైతుల గురించి ప్రత్యేకంగా రైతు సదస్సులు పెడుతున్నాం. వాళ్ళ గురించి ఒక సొసైటీ ఫామ్ చేయడం జరిగింది, కమ్యూనిటీ హాల్ వస్తుంది, ఒక డైరీ ఫామ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, వెర్మీ కంపోస్టు, ఇట్లాంటివి కూడా ప్రతి గ్రామం పెట్టుకోవాలి, ప్రతి ఇంట్లో పెట్టుకోవాలని చేసి అన్ని రకాలుగా గ్రామంలో ప్రతి మహిళ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి, పిల్లల్ని చదివించుకోవాలి, పిల్లలు చదివి 10 ఏళ్ళలో అనుకున్న లక్ష్యం చేరాలి. ఆ దిశకే ప్రయాణం సాగిస్తున్నాం. అదే దాని సందర్భంగానే ఇటీవల కప్పట్రాల సంక్రాంతి సంబరాలు చేసాం. అదేవిధంగా తానా కూడా వచ్చింది. తానా మాకు అమెరికా నుంచి నాకు కాల్ చేశారు, కప్పట్రాల కార్యక్రమం బాగుందని చెప్పారు. ఈ కంటిపాట ఐడొనేషన్ రాసిన పాట, అది కూడా కప్పట్రాల మన తానా ఫేస్బుక్లో వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. ఇలాగ మంచి కార్యక్రమాలు, మంచి ఆలోచనలు రావడం వల్ల కప్పట్రాల ఈరోజు ఏంటంటే జిల్లా మొత్తానికి, ఒక కప్పట్రాలని కాకుండా జిల్లా మొత్తానికి మంచి సంకేతాలు ఇస్తుంది. అదేవిధంగా 78 ఫ్యాక్షన్ గ్రామాల్లో ఎస్ఐలు, సిఐలు అందరూ వర్క్ చేస్తున్నారు. మీరు వెళ్ళండి, పలకరించండి, ఆ కుర్రోళ్ళని పలకరించి భుజమ చేయండి, వాళ్ళకు కొత్త శక్తి వస్తుందని చెప్పడం జరిగింది. సో ఈరోజు కప్పట్రాల ఒక స్ఫూర్తిగా జిల్లాయే కాకుండా చాలా చోట్ల చాలామందికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. భవిష్యత్తులోనే ఇంకా మంచి కార్యక్రమాల ఆలోచనలు ఉన్నాయి, అవి కూడా చేయబోతున్నాం. కప్పట్రాల మిర్చి ప్లాంట్ పెట్టబోతున్నాం. సో మా కప్పట్రాల బ్రాండ్ వస్తుంది.
కపట్రాల మిర్చి. మిర్చి సో అది కూడా త్వరలోనే వస్తుంది. కపట్రాలాగా అది కూడా ఘాటుగా ఉంటుందేమో సార్. మంచి ఘాటు ఉన్న మిర్చి వస్తుంది. అది కూడా సేంద్రియ సార్, సేంద్రియ పద్ధతుల్లో మిర్చి సుమారు ఇప్పుడు దాకా 500 ఎకరాలు సార్ రైతులు ఆల్రెడీ ప్రారంభించారు. సో ఇంకొక 500 ఎకరాలు సుమారుగా 1000 ఎకరాలు మేము మిర్చి పండించాలనుకుంటున్నాం. సో ఆ పని కూడా కొంచెం మొదలవుతుంది. సో దానికి కొన్ని స్లోగన్స్ కూడా రాస్తున్నాం. ఏం సార్ కపట్రాల మిర్చికి సార్ ఏం రాశారు సార్ ఇప్పుడు? సో దానికి అది ఇంకొంచెం ప్రమోట్ చేయాలి. ఇంకా సార్ ఒక స్లోగన్ వాళ్ళకి అందరికీ చెప్పాను, మన రైతులందరికీ. మీ పిల్లలు పిల్లుల్లా పెరగాలనుకుంటున్నారా, పులుల్లా పెరగాలనుకుంటున్నారా? పులుల్లా పెరగాలంటే వాడండి కపట్రాల మిర్చి. సో ఇట్లా కొంచెం వాళ్ళకి రైతులకి అంటే ఈ సంఘం ఉంది ఇప్పుడు ఇస్తాం, పొదుపు సహకార సంఘం. ఆ సంఘంలో సుమారుగా 400 మంది సభ్యులయ్యారు రైతులు. వాళ్ళకి కూడా చెప్పాను నేను, మీరు అందరూ సహకారం చేసుకుని మీరు అందరూ బలోపేతం అయితే ఈ కపట్రాల మిర్చి ఇట్లాంటి ఈ డైరీ ఫామ్ కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మొత్తం అందరూ కూడా గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఆదాయం రావాలి. అదేవిధంగా చాలామంది రైతులు ఇప్పుడు చెప్తుంటారు, మరి మీరు కూడా వెళ్తే మనకి చెప్తారు, అంతకుముందు 1,00,000-1,50,000 ఎకరం దొరికే కపట్రాల్లో ఇప్పుడు 4 లక్షలు ఇచ్చినా సరే ఎకరం పొలం భూమి దొరకదు. అందరూ కూడా చెప్తున్నారు, ఈ దత్తత తీసుకున్న తర్వాత ధరలు కూడా చాలా పెరిగాయి. శ్రీమంతుడు వచ్చిన తర్వాత ధరలు పెరిగాయి, అందరూ శ్రీమంతులు అందరూ శ్రీమంతులు అయ్యారు. ఆ గ్రామం ప్రశాంతంగా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి కార్యక్రమాలు చేయాల్సింది. ఎందుకు కపట్రాలను ఎంచుకున్నారు సార్ మీరు? అంటే జిల్లాలో ఈ నందికొట్కూరు దగ్గర తీసుకుంటే గుండ్లవల్లేరు ఉంది, ఆళ్ళగడ్డ, ఇవన్నీ కూడా మొత్తం ఫ్యాక్షన్ ఏరియాస్. కూడా గుండ్లవల్లేరులో అసలు మరింత దారుణంగా ఉండేది. అంటే కపట్రాలని ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే మీ దృష్టి అక్కడే ఎందుకు పడింది అంటారు? అంటే రాయలసీమలోనే ఎక్కువ నష్టపోయిన గ్రామం ఫ్యాక్షన్ వల్ల. మనం చూస్తే ఇంకా కపట్రాల మొదటి స్థానంలో ఉంటుంది. అదేవిధంగా నేను ఈ కర్నూలు వచ్చి ముందే నాకు కపట్రాల పరిచయం ఉండడం, వాళ్ళని చూడడం, అదేవిధంగా ఆ గ్రామం బాగు చేయాలనే ఉద్దేశం. మొదట గ్రామాలు దత్తత అంటే ఇంకా మన సొంత గ్రామం తీసుకోమని ఒక కాన్సెప్ట్ ఉంది. మా సొంత గ్రామం తీసుకుందని ఆలోచించాను. కానీ ఆ సొంత గ్రామం కంటే ఒక సమస్య ఉన్న గ్రామంగా, ఒక పోలీస్ అధికారిగా దీన్ని బాగు చేయాలి, దీన్ని బాగు చేస్తే నాకు వచ్చే ఆనందం కానీ సంతృప్తి కానీ ఎక్కువ ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది. దాంట్లో భాగంగానే కపట్రాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆనాటి కపట్రాలతో పోల్చుకుంటే ఈనాటి కపట్రాల మొత్తం మీద ఎలా మారిందంటారు? ఆనాటి కపట్రాలకి ఈనాటి కపట్రాలకి అసలు పోలిక లేదు. ఇదివరకు ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా డిపార్ట్మెంట్కి కపట్రాల వ్యక్తి వెళ్తే మీది కపట్రాలా అని చెప్పి రిసీవ్ చేసుకుని వాళ్ళు కూర్చోబెట్టి కొంచెం మాట్లాడి పంపించడం అలా జరుగుతుంది. ఆనాటి కపట్రాల ప్రజలు చాలా నష్టపోయారు. కొంతమంది ఫ్యాక్షన్ కార్యక్రమాల వల్ల ఇప్పుడు ప్రజలు కూడా చైతన్యమయ్యారు. ఫ్యాక్షన్ వల్ల ఏ విధమైన ఉపయోగం లేదని తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కపట్రాల పూర్తిగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. కపట్రాల ఒక ప్రశాంతమైన కపట్రాల భవిష్యత్తులో 10 ఏళ్ళు నేను ఇక్కడున్నా, మీరే చూడన్నా సరే వాళ్ళకి చెప్పాను, ఖచ్చితంగా ప్రతి 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వచ్చి గ్రామంలో పరిస్థితులు, విద్యార్థుల చదువు గురించి వాటి గురించి చూడాలని చెప్పి అనుకోవడం జరిగింది. మంచి పార్ట్నర్స్ కూడా ఉన్నారు ప్రస్తుతం కపట్రాల అభివృద్ధిలోని వాళ్ళు చైతన్యవంతంగా చేసే పార్ట్నర్స్. సో ఎక్కడున్నా సరే నెక్స్ట్ 10 సంవత్సరాలు పూర్తి స్థాయిలో కపట్రాలని ఒక స్థానం నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. దిస్ ఈజ్ జాకే రవికృష్ణ, IPS, SP కర్నూల్. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ iDream.